వెల్కమ్ టు ఎంఈ న్యూస్. ఉచితంగా ఇసుక ఇవ్వాలని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ డిమాండ్. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నంలోని గబ్బాడ ఇసుక ర్యాంపు గతం నుంచి ఉంది. అందులో దాదాపు 60,000 మెట్రిక్ టన్నుల ఇసుక ఉందని, దాన్ని ప్రజలకి వెంటనే ఉచితంగా ఇవ్వాలని, లేని ఏళ్ల 21వ తారీఖున శాంతియుత నిరసన ర్యాలీ చేపడతామని పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక ఇస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, నేటి వరకు ఉచిత ఇసుక ఇవ్వలేదని, భవన నిర్మాణ కార్మికులు నర్సీపట్నం నియోజకవర్గంలో దాదాపు 5,000 మంది ఉన్నారని, వారు అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇసుక వెంటనే ఇవ్వాలని, లేని ఏళ్ల 21వ తారీఖు వరకు వెయిట్ చేసి 21వ తారీఖున శాంతియుత ర్యాలీ వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బూరుగుపాలెం బాబులు ద్వారా మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్. దానికి కలగట్లా ఉంది కనుక దీన్ని ఉచితంగా ఇవ్వాలనేది దానికి ఒక 15 రోజుల్లో అంటే మేము కోర్టు కూడా ఉండడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పాను. ఈలోపు మీరు 15 రోజుల్లో మీరు చేయగలిగితే చేస్తారు, లేదంటే 21వ తారీఖున మేము శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టడానికి ఒక చెప్పడానికి గురించి మీకు రికమెండేషన్ ఉంటుంది. ఆర్డీ గారిని కలవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. దాని తాలూకు ఉద్దేశం మీ అందరూ తెలుసు. ఇప్పటికే 3 దఫాలుగా నర్సీపట్నంలో మరి ఇసుక స్టాక్ పాయింట్లో ఉన్న మరి ఇసుకని ఉచితంగా ఇవ్వాలని చెప్పి మరి మేము కోరడం జరిగింది. అదే మీ అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే, ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇసుక ఎక్కడుంటే అక్కడ ఉచితంగా ఇస్తాం, మేము ఉచితంగా పట్టుకెళ్ళని చెప్పి చెప్పడం జరిగింది. మరి దాంట్లోనే భాగంగా ఈరోజు మరి 1000 టన్నులు మరి ఇసుకని మన నర్సీపట్నం స్టాక్ పాయింట్ గబ్బడి దగ్గర ఉంది. మరి దాన్ని మీ అందరం కూడా మరి గౌరవ ఆర్డీ గారిని కూడా ఇప్పటికే కలెక్టర్ గారిని కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నిన్నే ప్రెస్ మీట్ కూడా చెప్పాం. కలెక్టర్ గారు ఒక వారం ఇప్పటికే 20 రోజులు అయింది. ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో కానీ నిర్ణయం తీసుకోకపోతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించని చెప్పి నేను చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఆర్డీ గారు కూడా చెప్పాం, మరి ఏదైతే 1000 టన్నులు తీసుకుందో, మరి ఏదైతే భవన నిర్మాణ కార్యక్రమాలు ఈరోజు సుమారుగా నర్సీపట్నం నియోజకవర్గంలో 5,000 కుటుంబాలు పైగా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఎంతో ఆతృతతో ఎన్నికల ముందు మరి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మరి ఎన్నికల్లో ఏ విధంగా చెప్పారు ఉచితంగా ఇసుక పట్టుకెళ్ళిపోయి చెప్పి మరి ఉద్దేశంతో సుమారుగా 90% మంది పైగా భవన నిర్మాణ కార్మికులు ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ పట్టం కట్టారు. కానీ ఈరోజు మరి ఏదైతే అనుకున్నారో అది జరగట్లేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా వేలాది మంది ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ అండగా ఉండాలని ఉద్దేశం మీద మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకొని ఇప్పటికే రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. మేము ఫైనల్గా ఈరోజు ఆర్డీ గారు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఒక 15 రోజుల్లో మీరు నిర్ణయం తీసుకోండి. ఈ లోపే మేము కోర్టు కూడా వెళ్తాం. కోర్టు నుంచి ఈ లోపు రావడం జాప్యం అయినట్లయితే ఒక 15 రోజుల తర్వాత 21వ తారీఖున నర్సీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల మరి వాళ్ళందరి తరఫున అండగా ఉండాలని ఉద్దేశం మీద శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టాలని చెప్పి మనం నిర్ణయం చేసుకున్నాం. అది 21వ తారీఖున మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈలోపు మరి ప్రభుత్వం వెంటనే స్పందించి, కలెక్టర్ గారు ఆర్డీ గారు అందరూ స్పందించి వెంటనే మరి ఏదైతే ఉచితంగా ఇస్తా అన్నారో, మరి ఏదైతే గౌరవ మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎక్కడ వేసుకుంటే అక్కడ పట్టుకెళ్ళిపోవచ్చు, మీరు ఎడ్ల బండి తోసుకొని పట్టుకెళ్ళిపోండి, మళ్ళీ లేదా ట్రాక్టర్ తీసుకొచ్చి ఉచితంగా పట్టుకెళ్ళని చెప్పారు. అందరూ కూడా మరి ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఈరోజు నర్సీపట్నం ప్రజలందరూ కూడా 1వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటూ మరి ఈరోజు శాంతియుత నిరసన కార్యక్రమం 21వ తారీఖున చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తాం. జై జగన్. నమస్తే.